శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారు, మీ ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులు మీ జీవితాన్ని నాశనం చేస్తున్నాయంటే నమ్మగలరా? అశ్విని, భరణి, కృతిక నక్షత్ర ప్రభావంతో ఈ 5 వస్తువులు మీ ఇంట్లో ఉంటే ఆరోగ్యం, ధనం, శాంతి అన్నీ దూరమవుతాయి. ఇప్పుడు అర్జెంట్‌గా ఎక్కడున్నా సరే ఈ వీడియో పూర్తిగా చూడండి. మీ ఇంట్లో ఉన్న ఆ 5 వస్తువులు ఏమిటో తెలుసుకోండి. వెంటనే బయటకు తీసేయండి. లేదంటే ఏరికోరి నష్టాలు తప్పవు. వీడియో చివర్లో మేషరాశి వారికి శుభ ఫలితాలు తెచ్చే చిన్న రెమెడీ కూడా చెప్తాను. అస్సలు మిస్ అవ్వద్దు. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము పెట్టగానే మీ వరకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటిగా మేషరాశి మరియు నక్షత్ర ప్రభావం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మేషరాశి వారు అశ్విని, భరణి, కృతిక నక్షత్రాల వారు. ఈ నక్షత్రాలు అగ్నితత్వానికి చెందినవి. ఇంట్లో అశుభ వస్తువులు ఉంటే ఈ అగ్నితత్వం నష్టాలను రెట్టింపు చేస్తుంది. ముఖ్యంగా 2025 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలలో గ్రహస్థితి వల్ల మేషరాశి వారికి శత్రుబల వృద్ధి, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక నష్టాలు వచ్చే అవకాశాలు ఎంతగానో కనిపిస్తున్నాయి. ఇంట్లో ఉండకూడని 5 వస్తువులేంటో ఇప్పుడు మనం చూద్దాం. మొదటిగా పగిలిన అద్దం లేదా గాజు వస్తువులు. ఇవి శని దోషాన్ని ఆకర్షిస్తాయి. మేషరాశి వారికి శని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. వెంటనే బయటకు తీసేయండి. ఇక రెండవది చనిపోయిన వ్యక్తుల ఫోటోలు బహిరంగంగా పెట్టడం. ఇది పితృదోషాన్ని కలిగిస్తుంది. మేషరాశి వారికి ఇది ఆరోగ్య సమస్యలను తెస్తుంది. మూడవది పగిలిన గడియారం లేదా ఆగిపోయిన వాచ్. ఇది కాలదోషాన్ని సూచిస్తుంది. మేషరాశి వారు కొత్త పనులు ప్రారంభించాలనుకుంటే ఇది అడ్డంకిగా ఉంటుంది. కాబట్టి పగిలిన గడియారం లేదా ఆగిపోయిన వాచ్ ఉంటే అది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసి బయట పడేయండి. అలానే నాలుగవది ఎర్ర రంగు పగిలిన వస్త్రాలు. మేషరాశికి అగ్నితత్వానికి చెందినది. ఎర్ర రంగు దోషితంగా ఉంటే కోపం, తలకిందులు నిర్ణయాలు వస్తాయి. కాబట్టి దీనికి తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోండి. ఇక ఐదవది పాతవి, అలానే ఉపయోగించని పాదరక్షలు. ఇవి రాహు దోషాన్ని కలిగిస్తాయి. మేషరాశి వారికి ఇది ప్రయాణాల్లో ప్రమాదాలు తెచ్చే అవకాశం కలిగి ఉంటుంది. కాబట్టి శుభ ఫలితాల కోసం ఒక చిన్న రెమెడీ కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను. ప్రతి మంగళవారం ఉదయం గుడిలో హనుమాన్ చాలీసా పఠనం చేయండి. ఒక ఎర్ర గులాబీ పుష్పాన్ని హనుమంతుని పాదాల వద్ద ఉంచండి. ఒక చిన్న నెయ్యి దీపం ఇంటి తూర్పు మూలలో వెలిగించండి. ఇది మేషరాశి వారికి శత్రు బలాన్ని తగ్గిస్తుంది. ధన ప్రవాహం అనేది పెరిగేలా చేస్తుంది. ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరిచేలా ఈ చిట్కా ఎంతగానో ఉపయోగపడుతుంది. మరియు మేషరాశి వారి లక్షణాలు, ఇంట్లో వస్తువుల ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. మేషరాశి వారు ధైర్యవంతులు, స్పష్టత ఉన్నవారు. కానీ ఇంట్లో ఉన్న పగిలిన వస్తువులు, ఆగిపోయిన గడియారాలు వారి ఫోకస్ను చెదరగొడతాయి. కోపం పెరుగుతుంది. తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలానే ఇంట్లో శుభశక్తిని పెంచే 3 చిన్న మార్పులు కూడా నేను చెప్తాను. ఈ 3 చిన్న మార్పుల వల్ల మీ జీవితం ఎంతగానో సుఖంగా మారుతుంది. మొదటిగా తూర్పు దిశలో ఎర్ర రంగు పుష్పాలు ఉంచండి. రెండవది ప్రతి శనివారం నెయ్యి దీపం వెలిగించండి. ఇక మూడవది గుడిలో అశ్విని నక్షత్రం వారికి ఓం అశ్విని దేవాయ నమః అనే మంత్రాన్ని జపించండి. ఇక నక్షత్రాల ఆధారంగా ప్రత్యేక సూచనలు కూడా ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. అశ్విని నక్షత్రం వారు తీసేయాల్సిన వస్తువులు పగిలిన అద్దం. వీరి యొక్క శుభ మార్పు తూర్పు దిశలో గులాబీ పుష్పం ఉంచడం.
ఇక రెండవది భరణి నక్షత్రం వారికి తీసేయాల్సిన వస్తువు చనిపోయిన వారి ఫోటోలు. వీరి శుభమార్పు ఎప్పుడు శనివారం నెయ్యి దీపం వెలిగించడంతో మొదలవుతుంది. కృత్తికా నక్షత్రం వారికి తీసేయాల్సిన వస్తువులు పాత పాదరక్షలు. వీరి యొక్క శుభమార్పు ఓం అగ్నయే నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా మొదలవుతుంది. మేషరాశి వారి ఇంట్లో శాంతి కోసం 3 శుభశక్తి మార్గాలు కూడా ఇప్పుడు నేను చెప్తాను. మొదటిగా గోమయంలో ఇంటి ప్రవేశ ద్వారం శుద్ధి చేయండి. ఇది అగ్నితత్వాన్ని సమతుల్యం చేస్తుంది. తూర్పు దిశలో తులసి మొక్కను పెంచండి. ఇది శుభశక్తిని ఆకర్షిస్తుంది. ప్రతి మంగళవారం ఓం అంగారకాయాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇది మంగళగ్రహ దోషాన్ని తగ్గిస్తుంది. మీకోసం మంత్రం మళ్ళీ చెప్తాను. ఓం అంగారకాయాయ నమః అనే మంత్రం 11 సార్లు జపించండి. ఇది మేషరాశి వారి ఇంట్లో శాంతి, ఆరోగ్యం, ధన ప్రవాహం పెంచే అవకాశ మార్గం ఎంతగానో లభిస్తుంది. అలానే ఇంట్లోని వస్తువులు మరియు గ్రహ దోషాల సంబంధం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. పగిలిన అద్దం వల్ల కలిగించే దోషం శని దోషం. దాని ప్రభావం ఆరోగ్య సమస్యపై పడుతుంది. చనిపోయిన వారు ఫోటోలు ఉండడం వల్ల వాటి వల్ల వచ్చే దోషం పితృదోషం. వీటి యొక్క ప్రభావం కుటుంబ కలహాలు. పాత పాదరక్షకులు వల్ల రాహు దోషం అనేది వస్తుంది. దీని ప్రభావం ప్రయాణాల సమస్యల మీద పడుతుంది. మరియు ఆగిపోయిన గడియారం వల్ల వచ్చే దోషం కాలదోషం. దీని ప్రభావం అవకాశాలు చేజారడం. అలానే పగిలిన ఎర్రని వస్త్రాల వల్ల కలిగే దోషం మంగళ దోషం. దీని ప్రభావం కోపం, తలకిందుల నిర్ణయాలు తీసుకోవడం దీనిపై ప్రభావితం చూపుతుంది. మేషరాశి వారు తప్పక తీసుకోవాల్సిన 3 ఇంటి నియమాలు ఏంటంటే, మొదటిగా ఇంటి తూర్పు దిశ ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. రెండవది రాత్రి 9 తర్వాత అద్దం చూడకూడదు. మూడవది ఇంట్లో ఎర్ర రంగు వస్తువులు పగిలితే వెంటనే తీసేయాలి. అలానే మేషరాశి వారికి శుభయం తెచ్చే 3 శక్తివంతమైన వస్తువులు కూడా ఇప్పుడు నేను చెప్తాను. మొదటిది ఎర్ర రంగు గోమేధిక రత్నం, మంగళగ్రహ శక్తిని పెంచుతుంది. రెండవది తాంబేలో నీరు త్రాగడం, శరీర శుద్ధి శక్తి పెరుగుతుంది. మూడవది గుడిలో హనుమాన్ చాలీసా పఠనం, ఇది శత్రుబలాన్ని తగ్గిస్తుంది. మరికొన్ని వస్తువులు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. పాత ఉపయోగించని వస్త్రాలు. ఇంట్లో నిల్వగా ఉన్న పాత బట్టలు, దుస్తులు ఇవి దరిద్రానికి దారితీస్తాయి. కాబట్టి ఇవి తీసేయండి. పగిలిన దేవతా విగ్రహాలు. ఇవి శుభాన్ని దూరం చేస్తాయి. దేవతల కృప లేకుండా ఆర్థికంగా ఎదగలేరు. మరియు నల్లని రంగు నీటి బిందెలు లేదా బకెట్లు. ఇవి ఇంట్లో నెగటివ్ వాతావరణాన్ని పెంచుతాయి. అలానే మూలల్లో ఉన్న దుమ్ము, జాలలు. ఇంట్లో మూలల్లో దుమ్ము, జాలలు ఉండడం అంటే అలసత్వం మరియు అశుభ శక్తులకు సంకేతం. కాబట్టి వీటిని తీసేయండి. మరియు పాడైన ఉప్పు ఉంటే కూడా దానిని కూడా ఇంట్లో నుండి తీసేయండి. పాడైన నాణాలు లేదా చిల్లర. పాడైన నాణాలు, చిల్లర ఇంట్లో ఉండడం వల్ల లక్ష్మీ కృప అనేది తగ్గుతుంది. మేషరాశి వారు ఆర్థికంగా ఎదగాలంటే ఈ పాత నాణాలను బయట పడేయాలి. వీటిని దానం చేయడం లేదా శుద్ధి చేసి వినియోగించండి. పాడైన పూజా సామాగ్రి కూడా బయట పడేయండి. పూజా సామాగ్రి అంటే శుభశక్తి. కానీ పాడైన పసుపు, కుంకుమ, గంధం, పూలు ఇంట్లో ఉండడం వల్ల దేవతా అనుగ్రహం అనేది తగ్గుతుంది. ఈ వస్తువులను వెంటనే ఇంట్లో నుండి తీసేయండి. ఇంటిని శుభ్రంగా ఉంచండి. ముఖ్యంగా పగిలిన వస్తువులు, పాత బట్టలు, ఉపయోగం లేని వస్తువులు తొలగించండి. శుక్రగ్రహానికి అనుకూలమైన వస్తువులు ఉంచండి. తెలుపు, గులాబీ రంగు వస్త్రాలు, వెండి వస్తువులు మంచిది. ఇంట్లో వెండి గాజులు, గంధం, చందనపు వస్తువులు ఉంచడం శుభప్రదం. చాలా మంది అంటారు పగిలిన వస్తువులు తీసేయడం అర్థం లేదు అని. కానీ శాస్త్రపరంగా గ్రహస్థితి ప్రకారం ఇవి మీ జీవితంపై ఎంతో ప్రభావితం చూపుతాయో ఈ వీడియోలో మీరు చూసే ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభమస్తు.